హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వై టూ వ్లాగ్స్. ఇదైతే ఒక మినీ వ్లాగ్ ఏమంటే కాలేజ్ వ్లాగ్ అనమాట. మా కాలేజీలో అయితే ఒక చిన్న ఫీల్డ్ విజిట్ అయితే ఆర్గనైజ్ చేసిండ్రి. మీరు మా ఓల్డ్ వ్లాగ్స్ చూసింటే మేము లాస్ట్ టైం ఫీల్డ్ విజిట్కి అయితే విధాన్ సౌదాకి వెళ్తిమి. సో ఈ టైం అయితే ఒక ఈవెంట్కి అయితే వెళ్తా ఉంటాము. సో అది ఎలా ఉండబోతా ఉందో మీరు మాతో పాటు మా ఫీల్డ్ విజిట్ ఎలా ఉందో చూస్తూ రండి. మేమైతే స్టేడియంకి వచ్చేసాము, ఎందుకంటే ఈవెంట్ స్టేడియంలో జరుగుతూ ఉంది. స్టేడియం అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఈవెంట్ స్టార్ట్ అయ్యేదానికి. సో స్టూడెంట్స్ అందరికీ రిఫ్రెష్మెంట్స్, ఫుడ్ కూపన్, ఆ తర్వాత ఒక చిన్న ట్యాగ్ ఇచ్చిరి. ఆ తర్వాత కొందరిని కింద రమ్మని మేమైతే స్టేజ్ దగ్గర కూర్చోంటిమి. చాలా బాగునింది. ఫస్ట్ అయితే అఫీషియల్ ప్రోగ్రామ్ ఉనింది. ఆ తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరినీ స్టాల్స్ని విజిట్ చేయడానికి వదిలేశారు, ఎందుకంటే అక్కడ స్టాల్స్ అంతా సెటప్ చేసిండ్రి. ఇక్కడైతే నా ఫ్రెండ్స్, మా జూనియర్స్ అయితే చాలా ఫన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫన్ డే కింద మంచి ఎక్స్పీరియన్స్ గెయినింగ్ డే అనమాట. ఇక్కడైతే కొన్ని స్టాల్స్లో ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క స్టాల్స్ వేసిండ్రి. ఇక్కడైతే అన్ని స్టాల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే, అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా బ్లాక్ ప్రింటింగ్ చేయొచ్చు చాలా ఉనింది. ఇక్కడైతే నా ఫ్రెండ్ అయితే తన ఫోన్ను ఎక్కడో పెట్టేసి నా దగ్గర ఇచ్చానే. సో చాలా కన్ఫ్యూజన్ అనమాట. సో ఇలాంటి ఒక చిన్న గ్యాంగ్లు ఇలాంటి కన్ఫ్యూజన్స్ కామన్. ఇక్కడైతే అగరబత్తి స్టాల్ ఉండే. ఇక్కడ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే కొద్దిరి ఎలా అగరబత్తి చేయడము. మా అక్కకైతే రానే లేదు అగరబత్తి. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫన్ చేసేసి ఆ రోజు అయితే చాలా నవ్వుతుంది. ఆ తర్వాత నేను ట్రై చేస్తుంది. సో చాలా ఈజీ చేయడం అగరబత్తి. సో చాలా డెలికేటెడ్ అగరబత్తి అంతా. నేనైతే 100% కాకపోతే ఒక 10% అయితే చాలా బాగా చేశాను. ఆ తర్వాత అయితే మా దగ్గర పాప్కార్న్ కూపన్ ఉన్నింది, పాప్కార్న్ తీసుకోండి. ఈ ఈవెంట్లో స్పెషల్ ఏమంటే చాలా విమెన్ ఆంటర్ప్రినర్స్ అయితే స్టాల్స్ వేసిండ్రి. బయట వరల్డ్లో ఎంత విమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో తెల్ల, ఇక్కడైతే చాలా ఉండ్రి. ఫుల్ హ్యాపీ అయ్యా చూసి. సో విమెన్స్ ఏదో అచీవ్ చేయాలి అని వస్తారు. ఇక్కడైతే ఒక స్టాల్లో ఒక వాల్ హ్యాంగింగ్ నేర్పించారు ఎలా చేయడము. ఇదైతే ఒక ఎలిఫెంట్ ఆర్నమెంటు, నెత్తిపట్టి అంటారు. ఆ తర్వాత అయితే మేము లంచ్కి వచ్చేస్తాము. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నింది, బట్ ఫస్ట్ తినేస్తాము అని మేమైతే తినేకి వచ్చేస్తాము. తినిందంతా అయిన తర్వాత ఇంకా స్టాల్స్ విజిట్ చేస్తాము. అంతే గైజ్, మేమైతే మస్త్ ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ కింద మంచి లర్నింగ్ ఉన్నింది. ఆ తర్వాత విమెన్స్గా ఏదైనా సాధ్యాలి అనిపించే ఈ ఈవెంట్ తర్వాత. సో ఫుల్ మోటివేటెడ్ ఈరోజు. ఆ తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోతుంది. ఇక్కడైతే స్ప్రింగ్ సీజన్లో మాత్రం ఇలాంటి ఫ్లవర్స్ చూడొచ్చు బెంగళూరులో. సో మీకు కూడా చూపిస్తాము. ఈరోజు అయితే మా ఫీల్డ్ విజిట్ అయిపోయింది. మీ నెక్స్ట్ వీడియో బాయ్.